హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్ర పంచదార వాడకుండా, ఎండలో పెట్టే పని లేకుండా సింపుల్‌గా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ మీకు ఒక్క టిప్ తెలిస్తే సరిపోతుంది. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మ్యాంగో జెల్లీ కోసం ఒక అరకిలో వరకు మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బంగినపల్లి వాడుతున్నాను. మీరు కావాలంటే రసాలు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి పైన చెక్కంతా తీసేసుకొని, ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీ జార్ కెపాసిటీని బట్టి ఒకేసారి గానీ, 2 సార్లుగా గానీ ఎంత వీలైతే అంత మెత్తటి ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోండి. జెల్లీకి ఎప్పుడూ కూడా బాగా ముగ్గిన పళ్ళు తీసుకుంటే మనకి గుజ్జు ఎక్కువొస్తుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని ఫుల్‌గా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాక మనం జెల్లీ ఏ బాండీలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్‌గా అందులోకి ఇలాంటి స్టీల్ జల్లెల్లోకి ఫిల్టర్ చేసుకోండి. మనం ఎంత ఫైన్‌గా పేస్ట్ చేసినా కూడా మనకి ఎక్కడో చోట పీచన్నది ఉండిపోతుంది. ఇది బంగినపల్లి కాబట్టి పీచు ఉండకపోవచ్చు. కానీ రసాలు వాడినప్పుడు మాత్రం పీచయితే ఉండిపోవచ్చు. సో, అందుకని ఇలా ఫిల్టర్ చేసి తీసుకుంటే ప్యూర్ గుజ్జు ఒకటే వస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించాక, ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో మీరు పావు కప్పు వరకు బెల్లం తురుమైతే వేసుకోండి. మీకు ఒకవేళ బెల్లం నచ్చకపోతే ఆ ప్లేస్‌లో అదే క్వాంటిటీలో పంచదార కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఇది కాస్త పలచబడుతుందండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. సో, ఆ స్టేజ్‌లో ఒక్కసారి కొంచెం ఈ జెల్లీ మిక్స్చర్ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసి, ప్లేట్‌ని కాస్త వాల్చి చూస్తే మనకి ఈజీగా జారిపోతుంది కదా! సో, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి. ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ కొద్దిగా మిక్స్చర్‌ని ప్లేట్‌లో వేసి చూడండి. ఈజీగా జారిపోతున్నట్లయితే మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీంతో పాటుగా ఈజీగా చేసుకునే సమ్మర్ రెసిపీ లింక్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా జెల్లీ మిక్స్చర్‌ని ప్లేట్‌లో వేసి వాల్చండి. చూడండి జస్ట్ లైట్‌గా జారి అక్కడితో ఆగిపోయింది. సో, మనకి జెల్లీకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచండి. ఈలోపు ఒక ప్లేట్‌కి కాస్త నెయ్యి అయితే అప్లై చేసుకోండి. మొత్తం ఈవెన్‌గా అంచులతో సహా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా అప్లై చేసి, ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్లీ మిక్స్చర్‌ని అందులో వేసి, వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేట్‌ని ఇలా కదుపుతూ, ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయండి. స్పూన్‌తో గానీ, గరిటెతో గానీ అస్సలు కలపొద్దు. అలా చేస్తే పైన షేప్ ఔట్ అయిపోతుంది. సో, నెమ్మదిగా ప్లేట్‌ని మూవ్ చేస్తూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా మీకు థిక్‌గా ఉన్నట్లు అనిపిస్తే ఇలా ట్యాప్ చేసుకుంటే అంతా కూడా ఈక్వల్‌గా అయిపోతుంది. దీన్ని ఒక రోజంతా మీరు ఫ్యాన్ కిందే వదిలేసారనుకోండి చక్కగా ఎండిపోతుంది. ఎండ పని కూడా లేదు. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. చూడండి కంప్లీట్‌గా ఎండిపోయింది కదా! ఇప్పుడు ఈ జెల్లీ అంచుల్ని నైఫ్‌తో లైట్‌గా స్క్రాప్ చేసి, ఆ తర్వాత తీస్తే మనకి ఈజీగా అన్‌మౌల్డ్ అయిపోతుందండి. దీన్ని మీకు నచ్చిన షేప్‌లో రోల్స్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్వేర్ షేప్‌లో అయినా కట్ చేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బావుందండి. ఎండతో పని లేకుండా, పంచదార వాడకుండా, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.